ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ అన్నాను. ఈ ఉదయకాలమందు ఒక నలుగురు గురించి బైబిల్ గ్రంథంలో స్త్రీలు చిన్న పొరపాట్లు చేశారు. చాలా మంది ఉన్నారు, ఒక నలుగురు గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. చిన్న పొరపాట్లు చేశారు. చిన్న పొరపాట్లు పెద్ద నష్టానికి దారితీసింది. కొన్నిసార్లు మనం కూడా చిన్న పొరపాటేక ఏమవుద్దిలే అనుకుంటాం. అది ఆ రోజుకి ఆ గంటకి పోయేది కాదు. సంవత్సరాల తరబడి కుటుంబాలు ఉన్నంత వరకు మాయని మచ్చగా లేదా ఆ కుంపటి రగులుతూనే ఉంటుంది. కనుక ఒక పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీ ముందు హవ్వను ఉంచాలనుకుంటున్నాను. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు వారికి భార్య భర్తలకి ఆదాముకు హవ్వకి ఏం చెప్పాడు? మీరు అన్ని ఫలాలు కూడా ఏదైనా తోటలో తినండి, ఆ వృక్ష ఫలం మాత్రం తినొద్దు, అవి నిషిద్ధమైన ఫలాలు, మీరు తినొద్దు అన్నాడు. హవ్వ ఏం చేసింది? తన భర్త లేనప్పుడు ఆ పండు కోసుకొని తింది. తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఇద్దరు తిన్నారు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం అంటే ఏదో కాదు. వ్యభిచారం పాపం ఓకే, దొంగతనం పాపం ఓకే, కానీ ఆ పాపంతో సమానం ఏంటి తెలుసా? దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చేయటం కూడా పాపమే. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించారు, పాపం. బైబిల్లో పౌలు గారు ఏమన్నాడు? పాపం వలన వచ్చే జీతం మరణం. మంచి చేస్తే జీతం రావాలి కదా, అలాగే తప్పు చేసినప్పుడు కూడా జీతం వస్తుంది, పాపం చేసినప్పుడు కూడా జీతం వస్తుంది. ఏంటి ఆ పనిష్మెంటు? అంటే మరణం. పాపం వలన వచ్చే జీతము మరణము. కనుక ఈరోజు ఆదాము అవ్వల ద్వారా మానవ జాతి మొత్తానికి కూడా ఆ శాపం సంప్రాప్తమైంది. భూమి ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు ఈ పుట్టిన ప్రజలందరికీ లేదా పుట్టబోయే ప్రజలందరికీ కూడా వాళ్ళిద్దరూ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆ శాపాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ మరణాన్ని, ఆ శ్రమని, ఆ ప్రసవేదన్ని, సర్పంతో విరోధము, ఇవన్నీ అనుభవించాల్సిందే. అసలు మరణం ఉండేది కాదు. నువ్వు తిన్న రోజున నిశ్చయముగా మరణిస్తావు. మరణము లేదు, కానీ దేవుడు మరణాన్ని రప్పించాడు. ఆ పండు తినడం వల్ల హవ్వ చేసిన పొరపాటు. పిల్లలు సింపుల్గా పుట్టేవాళ్ళేమో, 10 నెలలో 9 నెలలో మొయ్యాల్సిన బాధ లేదు, కానీ దేవుడు ప్రసవేదాన్ని హెచ్చించాడు. స్త్రీలు ప్రసవేదంతో పిల్లలను కనాలి అన్నారు. ఆ కేవలం ఈరోజు పిల్లలు కనడం ప్రసవేదంతో స్త్రీకి శాపం. ఆ శాపానికి స్త్రీలు కారణం ఎవరో తెలుసా? హవ్వ. మగవాళ్ళు కష్టపడకుండా దేవుడు పెట్టేవాడేమో. ఆదాముని ఏమన్నాడు అంటే, ఇక నుంచి చెమట కాచి నువ్వు వెళ్ళి సంపాదించాలి అన్నాడు, ఆ కుటుంబాన్ని పోషించాలి అన్నాడు. కారణం వాళ్ళిద్దరు పండు తినటం వల్ల వాళ్ళిద్దరి శాపాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మనందరం శాపాన్ని అనుభవిస్తున్నాం, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, మరణాన్ని అనుభవిస్తున్నాం, శ్రమలు, ప్రసవేదన, సర్పంతో విరోధం, ఇవన్నీ చిన్న పొరపాటు. ఆ గంటకి అయిపోద్ది అనుకుంది. ఇప్పుడు 6000 సంవత్సరాల నుంచి ఈ శాపాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. గమనించారా? కనుక పొరపాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శారాయి చేసిన పొరపాటు ఆదికాండములో 16వ అధ్యాయంలో దేవుడు ఆల్రెడీ వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. అబ్రాము, శారాకి పిల్లలు లేరు. దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈవిడ శారాయి ఆ వాగ్దానమును కనిపెట్టలేక, నిరీక్షణ లేక, సహనము లేక, ఓర్పు లేక, కనిపెట్టలేక ఓర్పు నశించిపోయి గొడ్రాలుగా ఉన్నాను కనుకని తన భర్తని మనం సంతానము లేమి అనేది తట్టుకోలేం గనక, మీరు మన ఇంట్లో హాగర్ ఉంది కదా, అదే ఐగుప్తు నుంచి వచ్చిన దాసి, పని మనిషి, ఆవిడతో వెళ్ళండి, సంతానం సంపాదించుకుందాం అంది అని తన భర్తకి హాగర్ను జోడించి పంపించింది.
అప్పుడు వారికి ఒక కుమారుడు కలిగాడు ఆ పని అమ్మాయి ద్వారా. అతనే ఇష్మాయేలు. తర్వాత వాగ్దానం చేసిన తర్వాత దేవుడు మరలా వీళ్ళకి శారా ద్వారా ఒక కుమారుడిని ఇచ్చాడు, ఇస్సాకు. అప్పుడు దాకా తట్టుకోలేక ఓర్చుకోలేక తొందరపడిపోయింది. ఇప్పుడు ఇక గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ దాసికి పుట్టిన ఇష్మాయేలు లేదా హాగరు, ఈవిడిని సరిగ్గా చూడటల్లా, తక్కువగా చూస్తున్నారు, ఈవిడికి పిల్లలు లేరని. అప్పటికి ఇస్సాకు కలగల కనుక వాళ్ళ ఇంట్లోంచి పంపించేయమని చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సొంత భార్య కలిగిన కొడుకైన ఇస్సాకును, పని మనిషి కలిగిన ఆ హాగర్ ద్వారా కలిగిన కుమారుడైన ఇష్మాయిల్కిను ఈ రోజు కూడా, ఆ రోజు ఏ రోజు జరిగిందో కానీ ఇది ఈ రెండు జాతులకి, అంటే ఇస్సాకు జాతి ఏమో యూదులు, ఇష్మాయేలు పనివాని ద్వారా కలిగిన సంతానమేమో అరబ్బులు. ఈరోజు ఇజ్రాయెల్ దేశానికి అరబ్బులకి పడదు. నేటికి ఆ కుంపటి రగులుతూనే ఉంది. రోజు కొన్ని వేల మంది చనిపోతున్నారు. చాలా బాధ, చాలా బాధ. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు చేసిన చిన్న పొరపాటు. నిజంగా రోజుకి కొన్ని వేల మంది తగలబడిపోతున్నారు. స్కూల్కి వెళ్దాం అని బస్సు, అక్కడ బాంబు. ఇలాగున కారణం, దీని అంతటికి కారణం ఏంటని ఆలోచిస్తే ఈ రెండు జాతులకి పడతల్లా. ఈ రెండు జాతులకి పడిపోవడానికి కారణం ఎవరంటే ఆ రోజు శారా చేసిన చిన్న 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 పొరపాటు. అది మా కుటుంబం వరకే అనుకుంది. కుటుంబం వరకేంటి, రెండు దేశాలు, రెండు జాతులు, ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా తలనొప్పి సమస్యగా మారిపోయింది. అది మూడోది రెబెకా గురించి జ్ఞాపకం చేయాలి. వీళ్ళు రెబెకా, ఇస్సాకు భార్యాభర్తలు. వాళ్ళిద్దరికి ఇద్దరు కుమారులు. పెద్దోడు ఏశావు, చిన్నోడు రెబెకా. యాకోబు. ఏశావు, యాకోబు. అయితే ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏశావుని అంటాడు కదా, నువ్వు వేటాడిన మాంసం తీసుకురా, నేను కూడా కళ్ళు కనబడతలేదు కదా, వృద్ధుడనైపోయాను కదా, నిన్ను దీవిచ్చేస్తా అన్నాడు. ఆ విషయం ఇస్సాకు భార్య రెబెకా విని ఆవిడ పక్షపాతం ఎక్కువ. పెద్దోడంటే నాన్నకిష్టం, చిన్నోడంటే రెబెకాకి ఇష్టం. అసలు ఇద్దరిది ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఇస్సాకు రెబెకా. కనుక ఆ పక్షపాతం వల్ల పెద్దోడు బయటికి వెళ్ళగానే ఏశావు తల్లి యాకోబుని రెడీ చేసి కళ్ళు సరిగ్గా కనబడని భర్త దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి పంపించింది. పెద్దోడు అనుకొని దీవించేశాడు. మొత్తం ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. ఈ లోపల పెద్దోడు ఇచ్చాడు. ఇక ఇద్దరికి గొడవ స్టార్ట్ అయింది. ఆ దెబ్బకి యాకోబు పారిపోయాడు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు, ఏశావు, యాకోబులు 20 సంవత్సరాలు కలవకుండా ఉండడానికి గల కారణం రెబెకానే అని చెప్పాలి కదా. ఆవిడ చేసిన చిన్న పొరపాటు మా ఫ్యామిలీ వరకేక అనుకుంది. తర్వాత కాలంలో చూస్తే ఏశావు సంతానానికి ఏదోమీలు, యాకోబు సంతానానికి ఇశ్రాయేలులకి ఎన్నో గొడవలు. కనుక చిన్న పొరపాటు, రెబెకా చేసినటువంటి పొరపాటు. బైబిల్ గ్రంథంలో యాకోబుకు 12 మంది కుమారులు, ఒక్కగానొక్క కుమార్తె దేనా. ఆవిడ చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఊరికి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళ నాన్న యాకోబును 12 మంది కొడుకులు దేనా ఆ ప్రాంతానికి వెళ్ళారు. యాకోబు లేయాల కుమార్తె దేనా ఆమె దేశపు కుమార్తెలు చూడడానికి వెళ్ళింది. మేము ఈ ఊరు కొత్తగా వచ్చాం కదా, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఎలా ఉంటారో, ఈ ఏరియాలో ఉన్న అమ్మాయిలు ఎలా ఉంటారో, ఇక్కడ ఎలాంటి వస్త్రధారణ ఉంటుందో, ఇక్కడ వాళ్ళ నడవడికి ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఏరియాలో. ఆ దేశమును ఏలిన హివ్యుడైన హామోరు కుమారుడైన షెకెం అనే ఆయన అమ్మాయిని చూచి ఆమెను పట్టుకొని ఆమెతో పాపం చేశాడు, అవమానపరిచాడు. చూసారా? వెంటనే ఇది యాకోబు కొడుకులకు తెలిసింది, అంటే దేనా అన్నయ్యలకు తెలిసింది. మొత్తానికి ఓ రోజున వెళ్ళి వాళ్ళనే కాదు, ఆ రాజు కొడుకునే కాదు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా, మగవాళ్ళందరినీ చంపించేశారు. నిజంగా దేనా వెళ్ళేటప్పుడు
ఆ ఏరియా మీకు క్రొత్తది, మిమ్మల్ని ఎరిగిన వారు ఎవరు లేరు. నీ అన్నయ్యను తోడు తీసుకొని వెళ్ళొచ్చు కదా, ఒక్కదాని వెళ్ళటం ఎందుకు? ప్రియ దేవుని బిడలారా, ఒంటరిగా ప్రయాణం చేయటం దేనికి? కనుక నీ వెళ్ళేటప్పుడు నీకు తోడు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. చూసారా, ఆ ఒంటరిగా వెళ్ళింది. వెళ్లే ముందు ఏ ప్రజలు ఉంటారో, ఇక్కడ మనస్తత్వాలు ఏంటో, ఇది మా ఏరియా కాదు, మేము నడిచిన రోడ్లు కాదు, మేము తిరిగిన ప్రాంతం కాదు, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, మనం ఒక క్రొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు కాస్త అవగాహనతో ఉండాలి కదా. నీ అన్నయ్యలు లేదా తమ్ముడు కానీ 12 మంది ఉన్నారు కదా మొత్తానికి, వాళ్ళని ఒకళ్ళిద్దరిని తోడు తీసుకొని వెళ్ళొచ్చు కదా. ఆ రోజు చిన్న చేసిన పొరపాటు నిజంగా ఎంత నరమేధం జరిగిందో తెలుసా అండి. నిజంగా యాకోబు కొడుకులు వెళ్ళి వాళ్ళందరినీ చంపేయటం. కనుక క్లుప్తంగా నేను హవ్వ చేసిన పొరపాటు ఈరోజు మానవ జాతికి సంప్రాప్తమైంది. శారా చేసిన పొరపాటు 2 జాతులు, ఇష్మాయేలు కానీ అది అరబ్బులు, ఇస్రాయేలీలు, వాళ్ళే కొట్టుకోవటంలా ఈరోజు మనందరికీ ప్రపంచానికి తలనొప్పి సమస్యగా మారడానికి శారా కారణం. అలాగే రెబెకా చేసిన పొరపాటు ఏదోమీలు, ఇశ్రాయేలీలకి గొడవలకి కారణమైంది. నిజంగా దీనా చేసిన పొరపాటు ఆ ఏరియా ఆ రోజు నరమేధంగా మారింది. కనుక ఒక పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి అది ఈ రోజు వరకు అయిపోతుందా, లేదా మన భావి తరాల మీద, మన పిల్లల మీద, లేదా మన ఏరియా మీద, లేదా మన ప్రజల మీద, లేదా కొన్ని తరాల వరకు ఇది శాపంగా నష్టంగా ఉంటుందా? ఈరోజు నేను సరదాగా చేసేస్తున్నాను, లేదా అనాలోచనంగా చేసేస్తున్నాం, కనుక జ్ఞానం లేకుండా చేసేస్తున్నాం, తొందరపాటుతనంగా చేసేస్తున్నాం. కనుక ఒక్క నిమిషం దైవ జ్ఞానంతో మనం వెళ్ళవలసిందిగా నేను ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఇక్కడ ఒక 4 స్త్రీల గురించి క్లుప్తంగా, చాలామంది ఉన్నారు కానీ బైబిల్లో జ్ఞానంగా నడిచిన వాళ్ళు ఉన్నారు, అజ్ఞానంగా నడిచి నష్టపోయిన వారున్నారు. వాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబాలు నష్టపోయాయి, సమాజాలు నష్టపోయాయి. కనుక ఈరోజు హవ్వ, శారా లేక రెబెకా లేక దీనా చేసిన పొరపాట్ల గురించి వింటున్న మేము ఎంత మెలకువతో ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, రాబో తరాలకి మీ నష్టంగా కాకుండా దీవెన నుంచి వెళ్ళేవారిగా అయ్యా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. మేము వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని అయ్యా అనేకులకు దీవెనకరంగా, మా కుటుంబాలకు దీవెనకరంగా, మేముంటున్న సంఘానికి దీవెనకరంగా, మేముంటున్న సమాజానికి దీవెనకరంగా, మేముంటున్న సమాజమునకు దీవెనకరంగా, రాబోయే తరానికి దీవెనకరంగా మీరు అలాంటి ఆలోచనలు ఇచ్చి, అలాంటి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ దినమెల్లా కూడా వారి కుటుంబాలలో ఏదైతే మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారో అయ్యా, ఏదైతే అడుగుతున్నారో అది పొందుకోవడానికి అందులో వారిని సాక్షులుగా నిలబెట్టుకొని మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మర్చిపోమాకండి, లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో మీరు పొందుకున్న మేలు తెలియజేస్తున్నప్పుడు మేము వాటిని చదువుతున్నప్పుడు ప్రభువుని స్తుతించకుండా మానలేకపోతున్నాం. కనుక మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.